ఇది నైట్ అప్డేట్. సో నేనైతే చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు పెట్టుకుంటున్నా అంటే నా ఛానల్ చిన్న ఛానల్ కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇక కళ్యాణ్ అయితే ఏడుస్తా ఉంటాడు పాపం రాత్రి. ఎందుకు అంటే ఒకవేళ నా వల్లే నేను శ్రీజ ఏమన్నా వెళ్ళిపోయిందేమో అంటే నాగార్జున గారు చెప్పారు కదా, నువ్వు నీ బదులు డిమాండ్ ఆడొచ్చుంటే పోయిండేది అని చెప్పన్నారు కదా, నా వల్లే శ్రీజ ఏమన్నా వెళ్ళిపోయిందేమో అనేసి చాలా బాధపడతా ఉంటాడు. ఇంకా దివ్య అయితే అక్కడికి వచ్చి చెప్తుంది, నీ వల్ల అయితే కాదు కళ్యాణ్, ఎందుకు అంటే నువ్వు సెకండ్ టాస్క్ లో భలే ఆడావు కదా, నువ్వు నీ వల్ల అయితే అయి ఉండదులే అని చెప్పేసి. అంటే ఏమో ఎలా పోతుందో ఏమో నాకైతే బాధగా ఉంది. ఎవరు ఏమనుకున్నా సరే నేను అంటే ఏ విషయం మీద డాన్స్ కి ఎక్కలేదు కదా, దివ్యకి సపోర్ట్ చేయలేదు కదా, ఆ విషయం మీద నేనైతే నువ్వు తనుజ ఉన్నప్పుడు నేను ఎక్కువ తనుజకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నా హార్ట్ లో మాత్రం తను మాట్లాడకపోయినా నాకు ఎక్కువ ప్రయారిటీ నేను తనుజకే ఇస్తాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత ఒకవేళ నా వల్లే పాపము సెకండ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీజ, నా వల్లే వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి చాలా చాలా బాధపడతా ఉంటాడు. ఇక దివ్య అంటుంది అదేం లేదులే, ఎదుగో మనం టాస్క్ అయినప్పుడు కొట్టుకుందాము తిట్టుకుందాము, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మన ఇద్దరము నీకంటూ నేను ఒక దాన్ని ఉన్నాను, ఏదైనా నాకైతే నువ్వు షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి దివ్య అయితే కళ్యాణ్తో చెప్తుంది అనమాట. ఎందుకు పాపం చిన్నపిల్లడు అందరూ వచ్చి ఇప్పుడు నాగార్జున గారు వచ్చి ఏమన్నారు, నువ్వు శ్రీజ వచ్చినప్పుడు నువ్వు ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు తీసుకోవద్దు మారిపోయావా అన్నట్టు మాట్లాడతారు. మళ్ళీ ఇంకెవరైనా ఇంకొకరు వస్తారు, నువ్వు అదే ఆయన వచ్చాడు కదా, ఆయన పేరు మర్చిపోయాను, స్టేజ్ మీదకి వచ్చాడు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆయన పేరు ఏంది, పిఠాపురం ఆయన చేంజ్ చెప్పాడు, మీ ఇద్దరు బాండింగ్ బాగుంది అని చెప్పన్నారు. ఆ మాట వినాలా, లేకపోతే నాగార్జున గారి మాట వినాలా, లేకపోతే శ్రీజ వచ్చినప్పుడు శ్రీజ చెప్పిన మాట వినాలా అనేసి తనైతే కన్ఫ్యూజన్ అయిపోయాడు. మైండ్ అయితే డిస్టర్బ్ అయిపోతా ఉంది. అందుకే హౌస్లోకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోతే పర్వాలేదు అంటే అందరికీ చెప్తారు, ఒక శ్రీజకి మాత్రం కాదు అందరూ చెప్తారు. హౌస్లోకి వచ్చినప్పుడు ఇన్పుట్స్ ఇవ్వకుండా అందరికీ ఎవరి పాటికి వాళ్ళు కామ్గా పోతే పడాలి. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్పేసరికి వాళ్ళైతే కన్ఫ్యూజ్ అయిపోయేశారు. ఇంకా చాలా బాగా ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు పాపం చక్కగా అయ్యో పాపం ఎందుకు చిన్నపిల్లడు అంతలాగానే ఏడుస్తా ఉన్నాడు అనేది నాకైతే అనిపించింది. ఎందుకంటే అన్ని మైండ్గా తీసేసుకుంటున్నాడు, ఆట అయితే మర్చిపోతాడేమో అనిపిస్తుంది. కానీ తనుజ మీద ఉన్న మాత్రం అభిమానం మాత్రం ఇంకా తగ్గలేదబ్బా. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా తనుజని నా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్.